ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. జై హిందూ ప్రేక్షకులకి శుభాశిస్సులు. అమ్మవారి అనుగ్రహంతో ఈ వారం మీకు అత్యంత శుభస్కరమైన ఫలితాలు ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 17వ తారీఖు మే నెల 2024 శుక్రవారం నుంచి 24/5/2024 శుక్రవారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకొని చూసినట్లయితే ఇంకా ధనుసు రాశికి చూసినట్లయితే ఈ వారం మూలా నక్షత్ర జాతకులకి వార ప్రారంభం నుంచి యోగాలు మిశ్రమంగా వెళతాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి స్టార్ట్ అయి ఆగిపోతాయి, పనులు కావు. కుటుంబంలో చిన్న చిన్న క్లంజీ అంటే గందరగోళ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మిశ్రమ కాలం కంటే కొంత మెరుగు అంటే అబోవ్ యావరేజ్గా కాలం వెళ్తుంది. అంటే ధనుసు రాశికి ఈ వారం పెద్దగా యోగాలు లేవు. అంటే ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది టైం. అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం కొన్ని పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శని దృష్టి వ్యయంలో పడ్డప్పుడు చంద్రుడు అక్కడ వచ్చి చేరుతాడు. ఈ యొక్క అష్టమాధిపతి కాబట్టి చంద్రుడు శని చేత ఎప్పుడైతే చూడబడతాడో, శుక్రుడు యొక్క స్థితి 6వ ఇంట్లోకి వెళ్ళిందో అనవసరంగా భయానికి గురయ్యో లేకపోతే ఇతరుల ప్రలోభానికి లోనయ్యో కొంత ధనం అయితే ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖర్చులని నియంత్రించే చూసుకోండి. ధనుసు రాశి వారికి ఈ వారం పెద్దగా యోగాలు లేవు, కానీ అనవసరమైనటువంటి భయంతో ధనం మాత్రం ఖర్చు అయ్యేది ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే చాలు. వీరు మహాగణపతిని అట్లాగే మహాగణపతిని లక్ష్మీ గణపతిగా ఆరాధించాలి. అలాగే ప్రత్యేకంగా వీరు మత్స్యావతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు, మత్స్యావతారం అంటే మహావిష్ణువు పైనుండి కింద చేప ఇలా ఉండి పైకి ఆ ఇమేజ్ కొట్టుకుంటే మీకు మనకి గూగుల్ ఇమేజెస్లో వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ మత్స్యావతార మహావిష్ణువుని మత్స్యాసనాయ సోమకాసుర వంజరాయ అణిమాద్యష్ట విభూతి సిద్ధిం దేహి దేహి అనేటువంటి మంత్రం, మత్స్యరాజాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నో మీన ప్రచోదయాత్ అనేటువంటి ఆ గాయత్రిని కనుక చెప్పుకుంటూ చక్కగా మీరు పూజ చేసుకుంటే తప్పకుండా శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనుసు రాశి వారికి ఖచ్చితంగా శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం.